నమస్తే. గత 3-4 రోజులుగా మెడిసిన్ కౌన్సిలింగ్కు సంబంధించి మనం లోతుగా చర్చించుకుంటున్నాం. అట్లే మొదటి విడతలో చేరిన విద్యార్థులకు వాళ్లకు అంటే అదే కాలేజీలో ఉండాలా, కొనసాగాలా, లేకపోతే మళ్ళీ వేరే కాలేజీకి ఏమన్నా మారాలా అనేది ఆ అభిప్రాయము, ఆ కాలేజీ ఆప్షన్ ఎంచుకునే హక్కు, అవకాశము ఆ స్టూడెంట్స్కి ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ వస్తున్నాం. ఎటకేలకు నిన్న ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు 2 నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి రీటైన్ ఆర్ కంటిన్యూ అనేది ఒకటి, ఇంకోటి ఫ్రీ ఎగ్జిట్ అనేది వాళ్ళు నిన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నిన్న వాళ్ళ దాంట్లో వెబ్సైట్లో పెట్టినారన్నమాట. ఈ విషయాలపైన రాజగోపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి రాజగోపాల్ రెడ్డి గారు, మన నమస్తే సార్. కృషి పోరాటం ఫలించిందే ఏమన్నా కొంతవరకన్నా? తప్పకుండా సార్. అంటే మనం విద్యార్థులకు మేలు జరగాలి, ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళ హక్కులు మనం కాపాడాలి, వాళ్ళ హక్కులను మనం గౌరవించాలి, వాళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించాలి అనే దీంతోనే మనం ముందుకెళ్తున్నాం సార్. ప్రతి విద్యార్థికి కూడా ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మనం 4 రోజులుగా మాట్లాడుకున్నట్టు గత సంవత్సరం కూడా రీటైన్ ఆర్ కంటిన్యూ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు రీటైన్ ఆర్ కంటిన్యూ ఆప్షన్ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రీ ఎగ్జిట్ గురించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిపైన విద్యార్థులకు ఎలా ప్రయోజనం ఉంటుంది, విద్యార్థులు ఏం చేయాలి అనే దానిపైన మనం కూలంకుశంగా చర్చించుకుందాం సార్. ముందుగా రీటైన్ ఆర్ కంటిన్యూ. ఈ రీటైన్ కంటిన్యూ ఆప్షన్ ఏమిటంటే, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ కళాశాల వైజు ఏదైతే రిలీజ్ చేశారో ఆ కళాశాల వైజు సీట్ అలాట్మెంట్లో ఆ కళాశాలలో జాయిన్ అయిన విద్యార్థులు, అంటే రిపోర్టెడ్ చేసిన విద్యార్థులు లేకపోతే జాయిన్ అయిన విద్యార్థులు అదే కళాశాలలో కంటిన్యూ అవుతారా, లేకపోతే మీరు స్లైడింగ్కి వెళ్తారా? అదే కాలేజీలో కానీ మీరు కంటిన్యూ అయ్యే పని అయితే ఈ రీటైన్ ఆర్ కంటిన్యూ ఆప్షన్ని మీ లాగిన్ వెబ్సైట్లోకి, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క లాగిన్ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి మీకు ఒక సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్స్లో రీటైన్ కంటిన్యూ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఓటీపీ జనరేట్ అవుతుంది. అక్కడ మీకు డీటెయిల్స్, మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినారు, మీ యొక్క హాల్ టికెట్ నంబరు, మీ ఐడి అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినారో ఆ కాలేజీ కూడా కనబడుతుంది. అక్కడ మీరు గాన చెక్ బాక్స్ ఒకటి ఉంటుంది. ఆ చెక్ బాక్స్లో గాన వెరిఫై బటన్ కానీ ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి వెరిఫై బటన్ కానీ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ మీ మొబైల్ నంబర్కు రావడం జరుగుతుంది. ఆ మొబైల్ నంబర్కు ఏదైతే మీరు మొబైల్ నంబరు అప్లికేషన్ ఎంట్రీ చేసేటప్పుడు ఇచ్చారో ఆ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుందన్నమాట. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఆటోమేటిక్గా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మేము ఇదే కళాశాలలో కంటిన్యూ అవుతాము అని మీ అంతటి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము కళాశాలకు ఇచ్చినట్టు. ఒక్కసారి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని మీరు ఆ ఆప్షన్ని చెక్ బాక్స్లో క్లిక్ చేసి వెరిఫై చేసుకొని ఓటీపీ వచ్చిన తర్వాత ఆ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ కూడా మీరు తీసి పెట్టుకోవాలి. ఆ ప్రింట్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్కి ఒప్పుకున్నట్లు, అదే కళాశాలలో కంటిన్యూ అవుతున్నట్లు లెక్క. మళ్ళీ ఈ ఫేజ్ 1 నుండి ఫేజ్ 2కి అప్గ్రేడేషన్కి మీకు ఛాన్స్ ఉండదు. ఈ విద్యార్థులకి మీ అంతటి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ రీటైన్ ఆర్ కంటిన్యూ అంటే మేము అదే కళాశాలలో ఉంటాము, కొనసాగుతాము అని మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి మీకు 2వ రౌండ్కి ఛాన్స్ ఉండదు. అదే కాలేజీలో మిమ్మల్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఆప్షన్ మాకు వద్దు, మేము స్లైడింగ్లో వెళ్తాము అనుకుంటే ఈ నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోవచ్చు. దీన్ని టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ కనుక మనం యూజ్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ నుండి సెకండ్ ఫేజ్కి స్లైడింగ్ అనేది ఉంటుంది. అప్గ్రేడేషను మీకు సీట్ వచ్చిన కళాశాల నుండి మీకు వేరే కళాశాలకు అప్గ్రేడేషన్, బెటర్ కళాశాలకు మీరు ఎంచుకున్న వన్ టైం వెబ్ ఆప్షన్స్లో భాగంగా మీరు ఎంచుకున్న కళాశాలల ప్రయారిటీ ప్రకారం అప్గ్రేడేషన్ ఉంటుంది. తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ సార్. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ వచ్చేసి మొదటి ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు ఎవరైనా కానీ
మేము ఎగ్జిట్ అవ్వాలి, మొదటి ఫేజ్లోనే ఎగ్జిట్ అవ్వాలి అని చాలా కొంతమంది అనుకుంటుంటారు. వివిధ కారణాల వల్ల, వివిధ కోర్సుల్లో వాళ్ళు జాయిన్ అవ్వటం వల్ల కానీ, తమకు నచ్చిన కళాశాలల్లో ఇక్కడ స్టేట్ లెవెల్లో సీటు రాకపోవటం గల వల్ల కానీ, ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చిన వాళ్ళు కానీ, ఇలా వివిధ కారణాలతో ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ కళాశాలలో జాయిన్ అయిన విద్యార్థులు ఫేజ్ 1 నుండి మేము వైదొలిగిపోతాము అనుకున్న విద్యార్థులకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ నోటిఫికేషన్, ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు డైరెక్ట్గా కళాశాలకు వెళ్ళేసి కళాశాల ప్రిన్సిపాల్ గారితోనే డైరెక్ట్గా ఒక లెటర్ రాయించి, ఫ్రీ ఫార్మాట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉంది, ఆ ఫ్రీ ఫార్మాట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి ప్రిన్సిపాల్ గారికి గన విషయం తెలియజేసినట్లయితే మీరు కట్టిన ఫీజు, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు రిటర్న్ ఇస్తారు. మీరు మళ్ళీ ఫర్దర్ రౌండ్స్కి అయితే ఎలిజిబుల్ కారు. ఒకసారి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత, కోర్సులో జాయిన్ అయ్యి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీరు ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ కారు. కాకపోతే మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అయ్యేందుకు మాత్రం అవకాశం ఉంటుంది. అది చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్జిట్ అయిన, ఫ్రీ ఎగ్జిట్ అయిన విద్యార్థులు ఫర్దర్ రౌండ్స్కి అయితే వాళ్ళు ఎలిజిబుల్ కారు. మీరు ఎంబీబీఎస్ కోర్సు నుండి బయట ఇక్కడ స్టేట్ లెవెల్లో బయట వచ్చేస్తున్నారు, మేనేజ్మెంట్ కోటాకు మాత్రం ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలి. 24వ తేదీ సెప్టెంబర్ 2024 సాయంత్రం 4 గంటల తర్వాత అన్ని కళాశాలలోనూ ఈ ఆప్షన్ని ఫ్రీ చేస్తారన్నమాట. వన్స్ ఫ్రీ చేస్తే మీరు ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం లేదు. తర్వాత డిస్కంటిన్యూ ఫీజు కూడా మీరు చెల్లించాల్సి ఉంటుంది. పొరపాటున ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మీరు కానీ డిస్కంటిన్యూ అయితే, ఇది ఫ్రీ ఎగ్జిట్ అయితే డిస్కంటిన్యూ ఫీజు కళాశాల వాళ్ళు ఎంత డబ్బులు చెప్తారో, కాంపన్సేషన్ ఎంత చెప్తారో, ఈ 5 సంవత్సరాల ఫీజు కూడా వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన టైం లోపల 24వ తేదీ సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల లోపల ఫ్రీ ఎగ్జిట్ కండి. డిస్కంటిన్యూ ఫీజు ఏమి కూడా మీరు మీ చేత ₹1 కూడా తీసుకోరు. మీరు కట్టిన ఫీజు, మీ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీకు తిరిగి ఇచ్చేయటం జరుగుతుంది. ఇది సార్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు విలువైన సమాచారం చెప్పినారు. ప్రీ ఎగ్జిట్ కావాలని ఎవరికైనా ఆలోచన ఉంటే ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.